హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే 35x44 తూర్పు ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగు, తూర్పు వైపు బజారు 35x44. మన సబ్స్క్రైబరేనండి, విశాఖపట్నం వారి ప్లాన్ గీసి ఇవ్వమని చెప్పి నన్ను అడిగారు. నా ఫోన్కి వాట్సాప్ చేశారు కొలతలు. నేను వారికి ఈ ప్లాన్ గీసి ఇచ్చాను. ఫ్రీగా కాదులేండి, కొద్దిగా అమౌంట్ తీసుకున్నాను నా కష్టానికి. అవి కొలతలు ఏ విధంగా ఉన్నాయి? 35x44 ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇటు దక్షిణం వైపు 2 అడుగులు వదిలిపెట్టాము. దక్షిణం వైపు 2 అడుగులు అంటే 6 అంగుళాలు కట్టుబడి తీసేస్తే అడుగున్నర మిగిలిద్ది. ఇటు ఉత్తరం వైపు 4 అడుగులు వదిలిపెట్టాము. 4 అడుగుల్లో 6 అంగుళాలు తీసేస్తే 3.5 అడుగులు మిగిలిద్ది. కామన్ టాయిలెట్ కోసం ఈ సందు ఇవ్వటం జరిగింది. అలాగే వాస్తు ప్రకారం కూడా ఉత్తరం వైపు ఖాళీ ఉంటే మంచిది. దక్షిణం వైపు వదిలిన దానికంటే ఉత్తరం వైపు డబల్ వదిలితే మంచిది అనమాట. ఇటు పడమర వైపు ఏం ప్లేస్ వదిలిపెట్టలేదండి. తర్వాత తూర్పు వైపు వచ్చేసి 8 అడుగులు ఖాళీ ప్లేస్ వదిలిపెట్టాము. తూర్పు వైపు, ఉత్తరం వైపు 4 అడుగులు, దక్షిణం వైపు 2 అడుగులు, పడమర వైపు ఏమీ వదిలిపెట్టలేదు. దీంట్లో ఈ కట్టుబడి కొలతల బోను, మిగిలిన ప్లేస్లో డబుల్ బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్స్, కామన్ టాయిలెట్, హాలు, పూజా గది, కిచెను, వాష్ ఏరియా, వరండా, పార్కింగ్ ఏరియా కొలతలు ఏ విధంగా వచ్చినాయి అనేది చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 12.5x12 అడుగులు వచ్చిందండి. 12.5 అడుగులు, 12 అడుగుల 6 అంగుళాలు పొడవు వచ్చింది, 12 అడుగులు వెడల్పు వచ్చింది. ఇటు దక్షిణం వైపు ఒక విండో ఏర్పాటు చేసుకోవాలి. పడమర వైపు లెంటిల పైన వెంటిలేటర్ సిమెంట్ జాలి పెట్టుకోవాలి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వటం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి 6x4 సైజ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్కి పడమర వైపు వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 12.5x11 సైజు వచ్చిందండి. 12.5 అడుగుల పొడవు వచ్చింది, 11 అడుగులు వెడల్పు వచ్చింది. ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వటం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి 6x4 సైజ్ అండి. 6 పొడవు, 4 అడుగులు వెడల్పు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హాల్ వచ్చేసి 11.5 అడుగులు, 11 అడుగుల 6 అంగుళాలు ఇంటూ 28 అడుగులు అండి. 11 అడుగుల 6 అంగుళాలు పొడవు వచ్చింది, 28 అడుగులు వెడల్పు వచ్చింది. ఈ హాల్కి ఇక్కడ ఈ కార్నర్లో, నైరుతి మూల ఈ కార్నర్లో టీవీ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని, లేదంటే ఇటువైపు ఏర్పాటు చేసుకోవాలని అనమాట. ఇక్కడ డోర్ ఇచ్చాము కదా, అందుకని కార్నర్కి ఇచ్చాం అనమాట. డోర్ వద్దనుకుంటే పైన విండో ఏర్పాటు చేసుకొని ఈ కింద భాగంలో ఇటు సెంటర్లో టీవీ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ హాల్కి వచ్చేసి ఇటు సెంటర్ చేసి ఆగ్నేయ భాగంలో డోర్ ఇచ్చాము, ఈ గొంతులోకి వెళ్ళే విధంగా. అలాగే దానికి ఆపోజిట్గా ఇటు ఉత్తర భాగంలో, ఉత్తర ఈశాన్యంలో ఒక డోర్ ఇచ్చాం. ఈ డోర్ పక్కనే ఒక విండో ఇవ్వటం జరిగింది. ఇది బెడ్రూమ్లోకి వెళ్ళే డోర్స్ అండి. తూర్పు ఈశాన్యంలో, ఇది కూడా తూర్పు ఈశాన్యం వచ్చింది డోర్. నెక్స్ట్ హాలు ఈ కొలతల్లో వచ్చింది 11.6x28. హాల్లోంచి కిచెన్లోకి ఈ విధంగా ఎంటర్ అవుతాం అనమాట. కిచెన్ వచ్చేసి 9.5x10 అడుగుల 3 అంగుళాలండి. 9 అడుగుల 6 అంగుళాలు పొడవు వచ్చింది, 10 అడుగుల 3 అంగుళాలు వెడల్పు వచ్చింది కిచెను. ఈ కిచెన్ నుండి ఇటువైపు డోర్ ఇచ్చాం కదా, ఈ డోర్ నుంచి ఇటు దక్షిణం వైపుకి వాష్ ఏరియా ఇచ్చాం. ఇటువైపు ఈ భాగంలో వాష్ ఏరియా వచ్చేసి 9.5x4 అడుగులు వచ్చిందండి. 9 అడుగుల 6 అంగుళాలు పొడవు వచ్చింది, 4 అడుగులు వెడల్పు వచ్చింది. ఇక్కడ ఈ దక్షిణ భాగంలో గోడ కట్టుకోకుండా గ్రిల్స్, ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేసుకునే విధంగా ప్లాన్ ఇచ్చాము. అది గోడ కట్టుకుంటే మీరు డోర్ ఏర్పాటు చేసుకుని గోడ కట్టుకోవచ్చు. తర్వాత పూజా రూమ్ వచ్చేసి 9.5x5 అడుగులు అండి. 9 అడుగుల 6 అంగుళాలు పొడవు వచ్చింది, 5 అడుగులు వెడల్పు వచ్చింది. పూజా రూమ్కి తూర్పు వైపున ఒక విండో ఏర్పాటు చేసుకోవాలను. అలాగే ఇటు పడమర వైపున డోరు హాల్లోకి వెళ్ళే విధంగా, హాల్లోంచి పూజా రూమ్లోకి వచ్చే విధంగా డోర్ ఏర్పాటు చేసుకోవాలి. ఇటు కిచెన్కి తూర్పు భాగంలో ఒక విండో ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ వరండా వచ్చేసి 9 అడుగుల 6 అంగుళాలు ఇంటూ 7 అడుగుల 3 అంగుళాలు అండి. 7 అడుగుల 3 అంగుళాలు వెడల్పు వచ్చింది, 9 అడుగుల 6 అంగుళాలు పొడవు వచ్చింది. ఇది మెయిన్ డోర్ అండి. హాల్కి ఇది మెయిన్ డోర్. వరండాలోకి రాగానే ఇటు మెయిన్ డోర్ ఉంటుంది. హాల్కి తూర్పు ఈశాన్యంలో మెయిన్ డోరు, దాని పక్కనే ఒక విండో అనమాట. తర్వాత నెక్స్ట్ పార్కింగ్ ఏరియా వచ్చేసి 19x8 అడుగులు వచ్చిందండి. 19x8 అడుగులు, 19 అడుగులు వెడల్పు వచ్చింది, 8 అడుగులు పొడవు వచ్చింది పార్కింగ్ ఏరియా. కారు కనుక ఉన్నట్లయితే ఈ పూజా రూమ్ని క్యాన్సిల్ చేసుకొని అది
కిచెన్లోనే ఏర్పాటు చేసుకోవాలి. చిన్న గూడులాగా ఈశాన్య భాగంలో చిన్న గూడులాగా పూజకి ఏర్పాటు చేసుకోవాలి. పూజా రూమ్ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకి ఈ ప్లేస్ అంతా ఖాళీ ఉంటుంది కాబట్టి ఇక్కడ గోడ లేకుండా ఇక్కడ ఓన్లీ పోస్ట్ ఒకటి ఉంటుంది. కార్ని ఇటు లోపలికి ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. కారు పార్కింగ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లేస్ సరిపోదు, 8 అడుగులే ఉంది కాబట్టి సరిపోదు లెంత్. అప్పుడు ఈ విధంగా ఈ పూజా రూమ్ని క్యాన్సిల్ చేసి కిచెన్లో ఏర్పాటు చేసుకుంటే కారు ఇక్కడ ఏర్పాటు అవుతుంది. తర్వాత నెక్స్ట్ మెట్లు అండి. మెట్లు వచ్చేసి 6 అడుగులు తీసుకున్నాను, విశాలంగానే ఉంటాయి మెట్లు. 6 అడుగులు తీసుకున్నాను, 3 అడుగులు 3 అడుగులు. మీకు బీరువాలు కానీ వాషింగ్ మిషన్లు కానీ ఇలాంటివన్నీ పైకి తీసుకుని వెళ్ళాలి కదా. పైకి తీసుకుని వెళ్ళాలంటే మనకి మెట్లు వెడల్పు ఉండాలి. ఈ మెట్లు 6 అడుగులు తీసుకున్నాను. మెట్లు యారో మార్క్ చూపించిన విధంగా ఈ విధంగా పైకి ఎక్కేట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఎన్ని స్టేర్లు వేసుకున్నా కూడా ఇదే విధంగా కంటిన్యూషన్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు గొంతు ఉంది కదా, దక్షిణం వైపు గొంతు ఉంది కదా, ఈ గొంతుకి ఇక్కడ ఐరన్ గేట్ ఒకటి ఏర్పాటు చేసుకుంటే ఇటు నుంచి కూడా లోపలికి రావచ్చు అనమాట. తర్వాత ఇది మెయిన్ గేట్ అండి. మెయిన్ గేట్ తూర్పు వైపున మెయిన్ బజారు మెయిన్ గేటు. ఈ మెయిన్ గేట్ని 6 అడుగులు కానీ 8 అడుగులు కానీ మీ ఇష్టం, మీ అవసరాన్ని బట్టి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. సైడ్కి జరుపుకునే విధంగా ఉంటే మేలు, లేదు సైడ్కి ప్లేస్ ఉంది కాబట్టి సైడ్కి తీసుకునే విధంగా కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్ని స్టీల్ పైపులతో చేసుకోవటం ఉత్తమం, లేదంటే జింక్ పైపులతో ఏర్పాటు చేసుకోండి. ఓకే సార్, ఈ ప్లాన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.